హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా పేరు హేమ. ఈ వ్లాగ్‌లో అయితే మొత్తం నా సెకండ్ శ్రీమంతం కోసం ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను, అలాగే నా షాపింగ్ ఎలా చేశాను, ఇంకా ఫ్యామిలీ అవుట్‌ఫిట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే నా గోల్డ్ అయితే చూపిచ్చేస్తాను. ఇది కాసుల పేరు హారం అన్నమాట. ఇది నేను ఒక్కసారిగా తీసుకోలేదు. ఇవి 2 సెట్స్, షార్ట్ ఒకటి, లాంగ్ ఒకటి. ఇది ఎలా అంటే 2 ఇన్ 1 హారము. వడ్డానం లాగా పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనం హారం లాగా అయితే పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది కదా! అలాగా నాకు కాసుల పేరు సెట్ తీసుకోవాలని ఎప్పటినుంచో కోరికుండేది. సో, నేనైతే ఇది ఫస్ట్ లాంగ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత షార్ట్ అలాగే తీసుకున్నాను సేమ్ డిజైన్‌లో. అంటే ఇది నేనైతే ఖజానాలో అయితే తీసుకున్నాను. లాంగ్ తీసుకున్న రోజే అనుకున్నాను దీనికి మ్యాచింగ్‌గా షార్ట్ కూడా తీసుకోవాలని. సో, ఇక్కడ నేను చూపించినట్లు మనకు బ్యాక్ సైడ్ ఒక హుక్ లాగా ఉంటుంది. దానికని మనం మార్చామంటే ఇలా వడ్డానం లాగా పెట్టుకోవచ్చు. అదే కానీ ఇంకా ఫ్లిప్ చేసామంటే హారం లాగా పెట్టుకోవచ్చు. ఇలా అయితే డిజైన్ అయితే వచ్చింది. చాలా చాలా నచ్చింది నాకు ఖజానాలో. ఫస్ట్ టైమ్ చూసినప్పుడే ఇది లాంగ్ అయితే తీసుకున్నాను. తర్వాత అదే మోడల్‌లో 1 ఇయర్ తర్వాత వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నాకు షార్ట్ కూడా దొరికింది. సో, అలా అయితే తీసేసుకున్నాను. సో, ఇది వెయిట్ వచ్చి నాకు లాంగ్ అయితే అప్రాక్సిమేట్‌లీ 70 గ్రామ్స్ పైనైతే పడింది. సో, ఈ షార్ట్ అయితే ఒక 32 గ్రామ్స్‌కైతే వచ్చేసింది. సేమ్ ఈ షార్ట్ కూడా అలాగే ఇచ్చారు. వడ్డానం లాగా ఫ్లిప్ చేసుకొని వేసుకోవచ్చు. హారం లాగా కూడా వేసుకోవచ్చు. అంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు కదా! మనకు కిడ్స్ కూడా మనం ఇలా వడ్డానం లాగా షార్ట్ వేసుకోవచ్చు. లాంగ్ అయితే మనం కూడా పెద్దవాళ్ళైతే పెట్టుకోవచ్చు. ఇలా అయితే యూజ్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి నేను ఇలా 2 ఇన్ 1లో హారం కాసుల పేరు, అలాగే వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకైతే చాలా చాలా ఇష్టమైన సెట్ అని అయితే చెప్పొచ్చు గోల్డ్‌లో. సో, నేను తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు 2 కలిపైతే పెట్టుకోలేదు. ఇదే నా శ్రీమంతానికి అయితే పెట్టుకుందాం అని చెప్పైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఇప్పుడున్న గోల్డ్ రేట్స్‌కి అసలు గోల్డ్ కొనేలాగైతే అస్సలకే లేదు. అప్పుడైతే నాకు చాలా తక్కువ కాస్ట్‌కి అయితే వచ్చేసింది. అప్పుడు పెట్టిన కాస్ట్‌కి ఇప్పుడు చూస్తే ట్రిపుల్ అయిపోయింది. అస్సలు కొనేలాగే లేదు. సో, ఎలాగో అప్పుడు నేను తీసేసుకున్నాను కాబట్టి నాకైతే ఇంకా శ్రీమంతానికి కూడా ఏం తీసుకోవాలని ప్లానింగ్ కూడా లేదు. ఈ సెట్టే నేనైతే శ్రీమంతానికి వేసుకుందాం అని చెప్పి అయితే తీసుకుంటున్నాను. సో, ఇదైతే గోల్డ్ విషయానికొస్తే ఇదన్నమాట సెట్. నేను ఒకసారి క్లియర్‌గా అయితే చూపిచ్చేస్తాను. సో, లాంగ్‌కి అయితే పూసలొచ్చాయి. షార్ట్‌కి అయితే రూబీస్ అయితే ఇచ్చారు. డిజైన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉంది. సో, ఈ సెట్ అయితే నేను ఖజానాలో 2 కలిపైతే తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆల్రెడీ చెప్పాను. సో, స్కీమ్ అయితే వేస్తున్నాను. సో, అలా నేనైతే లాంగ్‌గా తీసాను. తర్వాత షార్ట్ అయితే తీసుకున్నాను. మనకు స్కీమ్స్ చాలా చాలా బెటర్. సో, మోస్ట్‌లీ నేనైతే ఖజానాలో స్కీమ్స్ వేస్తూ ఉంటాను. సో, మనకేంటంటే అక్కడ మంత్లీ గ్రామ్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది గోల్డ్ షాపింగ్. ఇంకా ఇంట్లో ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ చేసేసుకొని అయితే బయలుదేరుతున్నాము. నా ఫ్రెండ్ అయితే ఇంకా రెస్టారెంట్ స్టైల్‌లో మనకు టబూన్ స్టైల్‌లో ఉంటుంది కదా! అలాగైతే మండి రైస్ తీసుకొని ఇంకా అలాగే స్టార్టర్స్ చికెన్ అయితే తీసుకొనొచ్చింది. చాలా చాలా సూపర్‌గా ఉంది. మండి బిర్యానీ కంటే కూడా ఇంకా చాలా బాగా అయితే అనిపించింది హోమ్ మేడ్‌లో. సో, ఇదే ఫస్ట్ టైం నేను కూడా మండి బిర్యానీ హోమ్ మేడ్‌లో తినడము. చాలా టేస్టీగా అయితే ఉన్నింది. ఇంకా తినేసి ఇంకా శారీ అయితే కొనుక్కుందాం అని చెప్పి అయితే బయలుదేరేసాము. సో, మేము బెంగుళూరులో స్టే చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. సో, ఇక్కడి నుంచి మారితల్లిలో మనకు సుదర్శన్ సిల్క్ అనేది ఒకటుంది. అక్కడికైతే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది శారీస్ బావుంటాయని చెప్పి. నేనైతే బేసిక్‌గా షాపింగ్ అంటే క్విక్‌గా అయిపోతది. నేను పెద్ద లాంగ్‌గా తీసుకొని అది ఇదైతే చూడను. సో, ఈ గోల్డ్ అయినా సరే, శారీస్ అయినా సరే నేను క్విక్‌గా డెసిషన్స్ తీసేసుకుంటాను. సో, అలాగా నేను క్విక్‌గా అలా ఇలా చూసినప్పుడు 2 శారీస్ అయితే నాకు నచ్చాయి. సో, ఈ పట్టు శారీస్‌లో ఇదైతే ఆరెంజ్ కలర్, తర్వాత బ్లూ కలర్ అయితే చూసాను. 2 పెట్టి చూసాము. ఎందుకో బ్లూ చాలా బావుందని అయితే అనిపించింది. ఇంకా మనకిక్కడ పెట్టి కూడా చూపిస్తున్నారు వాళ్ళ శారీస్ ఏది బావుంటదా అని చెప్పి. సో, ఈ పట్టు శారీస్‌లో అయితే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్‌లీ అనిపించాయి. సో, నేను నా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అయితే తీసుకున్నాను. సో, ఈ శారీస్ అయితే 8000 అలా అయితే ఉన్నాయి చేంజ్. సో, ఇంకా ఆ 2లో అయితే నాకు ఈ బ్లూ అయితే చాలా నచ్చింది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇంకా మా మదర్ కూడా ఈ కలర్ బావుందని చెప్పడంతో నేను ఇంకా ఈ బ్లూ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు 3000 నుంచి కూడా స్టార్ట్ అయితే ఉన్నాయి పట్టు శారీస్. అంటే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్‌లీ కూడా ఉన్నాయి. సో, మనం అఫోర్డబుల్ చేసే ప్రైజెస్‌లో అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. సో, కలెక్షన్ కూడా చాలా బానే ఉంది. అంటే ప్రెజెంట్ 3000లో అలా ఉన్నవైతే పెద్దగా కలెక్షన్స్ లేవు కానీ ఇంకొంచెం కాస్ట్‌లీలో అయితే మనకైతే చాలా బాగున్నాయి. ఇక్కడే అయితే నేను ఇంకా మా హస్బెండ్ కూడా మ్యాచింగ్ అయితే తీసుకుంటున్నాను. దీనిలోనే మనం పిల్లలకి అందరికీ కూడా తీసుకోవచ్చు. మా వాడికి కూడా చూసాను కానీ డ్రెస్ అయితే సెట్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్‌కి అయితే తీసేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇంకా మేము బిల్ చేసిన తర్వాత కాఫీ ఫ్రీగా అయితే ఇచ్చారు కాంప్లిమెంటరీ కింద. ఇంకా పైన మనకు ఇక్కడ
క్యాంటీన్ లాగా ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసి కాఫీ తాగేసాము. ఇంకా నా శారీ షాపింగ్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చేద్దాం అని చెప్పి నేను ఇక్కడే వేరే షాప్ ఉంటే అక్కడికైతే వచ్చేసాను తెలిసిన వాళ్ళ దగ్గర. ఇంకా మా బాబుకి మ్యాచింగ్ లో అయితే నేను హాఫ్ పట్టు ఉంటది కదా, దాంట్లో అయితే క్లాత్ తీసుకొని వాడికైతే ఇక్కడ కుట్టిపిద్దామని ఇక్కడైతే ఇస్తున్నాను. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా మా బాబు స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేపిచ్చేస్తున్నాను. ఇలా నేను ఫ్యామిలీ అవుట్ఫిట్ అయితే మ్యాచింగ్ లో అయితే చేపిచ్చేసాను. ఇంకా తర్వాత మా వాడికి కొంచెం టైట్ గా ఉందని చెప్పి ఆల్టరేషన్ కోసమని మళ్ళీ అయితే ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా వాడి డ్రెస్. హాఫ్ పట్లో తీసి ఎంబ్రాయిడరీ అయితే లైట్ గా అలా అయితే వేపించాను. సో ఫైనల్ గా మా అవుట్ఫిట్స్ అయితే ఇలా అయితే డిజైన్ చేపించేసాను. సో శారీ కలర్స్ తో అంటే మనకు బ్లౌజ్ వస్తుంది కదా, దాని మ్యాచింగ్ అయితే ఇలా అయితే స్టిచ్ చేపించేసాను. సో నాకైతే మొత్తం ఈ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ తక్కువ బడ్జెట్ లోనే అయిపోయాయి. ఎక్కువ కాస్ట్ పెట్టి బయట తీసుకోవడం కంటే మనం ఇలా ఓన్ గా డిజైన్ చేసుకున్నామంటే తక్కువ కాస్ట్ లో అయితే అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేనైతే మళ్ళీ నా శ్రీమంతం వీడియోలు అయితే చూపిస్తాను, అంటే ఎలా కుదిరాయి మా అవుట్ఫిట్స్ అనేది. సో నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.